హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటి నుంచి జమ చేయబోతున్నారు. వాస్తవానికి సంక్రాంతికి రైతు భరోసా ఇస్తారా? సో దాంతో పాటు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ లో ప్రభుత్వం అయితే రైతు భరోసా అనేది అందించడం అయితే జరిగిందా? సేమ్ అదే విధానంలో ఇవ్వబోతున్నారా? ఈసారి యాసంగి సీజన్ అనేది దాదాపు స్టార్ట్ కావడం జరిగింది. ఒక నెల కూడా గడిచిపోయింది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు రైతు భరోసాకు ఎవరు అర్హులు, దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే వానాకాలం సీజన్ లో మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే 8,700 కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి అర్హులైన వారందరికీ కూడా అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. దాదాపు 1,50,00,000 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది అకౌంట్ లో అయితే జమ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఖాతాల్లో మాత్రం 4,000 రూపాయలు అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఈ ఒక్క పని అయితే తప్పనిసరి చేసుకోవాలన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అంటే ముఖ్యంగా ఎవరు అర్హులు ఏంటనే దానిపైన తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. భూమి ఉన్న రైతులకు ఈ పథకం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందుకుంటున్నారు. సో ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 విడతలుగా మొత్తం మనకి ఎకరానికి ఎంత ఇస్తున్నారు? 12,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని పూర్తిగా మార్చేసి రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసా కింద ఇక రైతులకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున 2 దఫాల్లో పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించేందుకు గాను తోడ్పాటుతో పాటు పెట్టుబడి డబ్బులన్నీ ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి ప్రధానంగా లక్ష్యం అన్నమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులు ఎవరైనా దానిపైన అంటే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అందరూ అర్హులు కారనమాట. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రైతు అయితే ఉండాలన్నమాట. అలాగే రైతుకు కనీస వయసు 18 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడు పేరు మీద అయితే ఉండాలన్నమాట. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి అయితే ఉండాలన్నమాట. ఆ భూమి ధరణి పోర్టల్లో నమోదైతే ఉండాలన్నమాట. అలాగే సాగు యోగ్యం కాని భూములకు, బీడు భూములకు, రాళ్ళు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందినటువంటి భూములు ఉన్నవారు కూడా రైతు భరోసా పథకానికి అయితే అర్హులు కారన్నమాట. అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో రైతు బంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి కాబట్టి సో వారికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఈ పథకానికి ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లోనే అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారిగా, క్లస్టర్ అధికారిగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పథకం వెబ్సైట్ సంబంధించి దరఖాస్తు కోసం కావాల్సినటువంటి పత్రాలు ఒకటి ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీ పూర్తిగా నింపి దరఖాస్తు ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ రైతులు ఈ పథకానికి సంబంధించి అనర్హులు అన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంటే ఎవరైతే రైతులు ఉంటారో చెందిన వారు ఉండాలి. చెందిన వారు అయితే అనర్హులు అనమాట. వ్యవసాయం యోగ్యం కాని భూములు ఏదైతే ఉన్నాయో కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ల భూములు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు సంబంధించి భూములు అయితే వర్తించాలన్నమాట. ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు అయితే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్నటువంటి కొంతమంది రైతులు అయితే అనర్హులు అనమాట. ఆదాయ పన్ను చెల్లించే రైతులు కావచ్చు, రాజ్యాంగబద్ధమైన పదవులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కలిగి ఉన్నారు అనమాట. దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్నటువంటి వ్యవసాయ భూములకు రైతు భరోసా అయితే పథకం అనేది వర్తించదనమాట. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హత విషయంలో కూడా నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి కాబట్టి దరఖాస్తు చేసుకునేటువంటి ఎవరైతే ఉంటారో ముందుగా ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారి వెబ్సైట్లో అయితే చూడాలి, లేదా స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారి మాత్రం ఏవోను సంప్రదించి ఇవన్నీ పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ కొత్త వారేమో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో సంక్రాంతి కానుకగా పండుగ
పండుగ ఏదైతే సందర్భంగా రైతు భరోసా నిధులు కూడా అకౌంట్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. పండుగకు ముందుకే రైతులకు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. దీంతో రాష్ట్రంలో రైతులందరికీ త్వరలో రైతు భరోసా డబ్బులు అందుకోనున్నారు. యాసంగి సాగు పెట్టుబడి అయితే అందించబోతున్నారు. ఇందులో ప్రధానంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంటలు వేసినటువంటి భూములను ప్రభుత్వం గుర్తిస్తుంది. నివేదిక ఆధారంగా పంటల భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వనుంది. రైతు బంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి 5,000 రూపాయలు అయితే అందించేవారు. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. యాసంగి సీజన్లో దాదాపు 1.5 ఎకరాలకు డబ్బు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట. సో ఇక ఇందులో వచ్చేసి ముఖ్యంగా గత ఏడాదిలో సుమారు 79.54 లక్షల ఎకరాలకు పంట సాగైనట్లు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే గుర్తించారు. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంట సాగు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అధికారులు సాగు వివరాలు లెక్కలు తీస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా త్వరలోనే వ్యవసాయ శాఖ అందనుండగా తర్వాత డబ్బులు రిలీజ్ అయితే చేయనున్నారు. యాసంగి సీజన్కు రైతు భరోసా పథకం అమలు చేయడానికి 9,000 కోట్లు అవసరమవుతాయని చెప్పేసి ప్రభుత్వం భావించిందనమాట. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి నీరు సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికి సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతుల నిధులు అనేది జమ చేస్తే అన్నదాతలకు ఆనందం రెట్టింపు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అనేది భావించిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నారు. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 తారీఖు నుంచి అయితే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ సోషల్ మీడియాలో అందుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ కంటే ముందే 13, 14, 15 తారీఖులు అంటే ఆలోపు కంటే ముందే ఇస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని, అదేవిధంగా రైతాంగం ఇప్పటికే చాలా చోట్ల అయితే నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడే పంటలకు సంబంధించి దున్నకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా నారుమడి అనేది పెరుగుతుందన్నమాట. కొన్ని చోట్ల ఇక ఇతర పంటలు వేసిన వారు పెట్టుబడికి సంబంధించి కలుపులు తీయడం కావచ్చు, అదేవిధంగా ఇతర అప్పులు తెచ్చిన వారు వానాకాలం పంట అమ్మిన వారు సైతం వాటిని కట్టుకోవడానికి ఈ మిత్తిలు కావచ్చు వీటికి ఉపయోగపడుతుందని చెప్పేసి మొత్తానికి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా జర్మన్ టెక్నాలజీ వాడుకొని శాటిలైట్ ద్వారా అయితే అమలు చేస్తున్నారు. కాబట్టి సో వారికి ఎవరికి వస్తాయి ఏందనే చాలామంది అయితే సో ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు తెలంగాణలో దాదాపుగా ఈ 70-80% మేర కంప్లీట్ చేశారట. సర్వే డీటెయిల్స్ కూడా టాప్ స్లాట్ బుకింగ్ ఏదైతే ఉన్నాయో అందులో వచ్చేసి ఇప్పటికే ఇచ్చారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చాలా మంది అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది గతంలో వానాకాలం సీజన్లో మాత్రం 5 లక్షల మంది అనర్హులు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అటువంటి వారిని తొలగించేందుకు గాను అత్యంత ఖచ్చితత్వంతో ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ అయితే వాడుతున్నారు. కాబట్టి దీనివల్ల నిజంగానే అర్హులైన వారికి ఇస్తే సరిపోతుంది, అనర్హులు కనుక ఇవ్వకూడదు. అదేవిధంగా అర్హత ఉన్న వారు సైతం చాలా మంది ఎగిరిపోయే ఛాన్స్ ఉన్నది అంటున్నారు. చూడాలి మరి అలా అయితే చేయకూడదు, తప్పనిసరిగా అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం దీనిపై సాధించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబంధించి ఇక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అందించడానికి సిద్ధమైందనమాట. పిఎం కిసాన్ ఏదైతే ఉందో రైతులకు నిధులు అనేది సో ఇటీవల కాలంలో నవంబర్లోనే మరొక 21వ విడత అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది. ఇప్పుడు 22వ విడత వచ్చేసి 2,000 రూపాయలు అనేది అందిస్తారు కదా. ఎవరికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇటు దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు నిధులు అనేది డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే 21 విడత రాకపోయినా 22వ విడత రాకపోయినా రెండు కలిపి ఒకసారి రిలీజ్ చేస్తారు. కాబట్టి 4,000 రూపాయలు అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కావచ్చు రుణమాఫీపైన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరిందనమాట. ఎందుకంటే ఆదేశించింది. వ్యవసాయ సహకార ప్రధాన కమిషనర్ వీళ్ళంతా కూడా సో ఇక కలెక్టర్తో పాటు కెనరా బ్యాంకు అరూరు బ్రాంచ్ మేనేజర్లు నోటీసులు అయితే జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 27న వాయిదా వేశారు. రేషన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం తనకు మాఫీ వర్తింపలేదంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లెకు చెందినటువంటి బద్దా నరసింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను 1.5 లక్షలు మాత్రమే రుణం తీసుకున్నానని వడ్డీతో కలిపి దాదాపుగా 1,56,000 అయినా మాఫీ చేయలేదన్నారు. దీనిపైన పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించానని, కుటుంబ సభ్యుల నిర్ధారణ కాలేదంటూ చెబుతూ వస్తున్నారని, ఈ పిటిషన్ పైన జస్టిస్ మాధవ శ్రీ మాధవి గౌస్ ధర్మాసనం మంగళవారం విచారణ అయితే చేపట్టిందనమాట. సో మొత్తం మీద వివరాలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి సో ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా వీరు కూడా అమలవుతుందనే విధంగా చెప్తున్నారనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.